వైద్యులకు రక్షణ కల్పించాలి, మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలి, శిక్షించాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి. ట్రాఫిక్ ఆగితే శిక్షించాలి, 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 కల్పించాలి రక్షణ, కల్పించాలి, కల్పించాలి. గ్రామీణ వైద్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఏదైతే కలకత్తాలో ట్రైనింగ్ డాక్టర్ మీద జరిగిన దుర్మార్గాన్ని ఖండిస్తూ, దారుణాన్ని ఖండిస్తూ అందరూ కూడా డాక్టర్లు బయటకు రావడం జరిగింది. మరి ఎంబీబీఎస్ డాక్టర్ కానీ, ఎంఎస్ కానీ, ఎంసీ డాక్టర్లు కూడా, అదేవిధంగా గ్రామీణ వైద్యులు అందరూ కూడా దీన్ని అందరూ కూడా ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తే డాక్టర్ని వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. రాత్రిపూట నైట్ డ్యూటీ లేడీ డాక్టర్లు కానీ, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు కానీ, ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ కూడా రక్షణ లేకుండా పోయింది. మరి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అడిగేది, వాళ్ళకి రక్షణ కల్పించండి. హాస్పిటల్లో ఏదైతే దాడులు జరుగుతున్నాయో వాటి మీద మరి పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి ఈ దాడులు జరగకుండా మరి కాపాడాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. దీనికి మద్దతుగా గ్రామీణ వైద్యులు కానీ, అదేవిధంగా ఎంబీబీఎస్ వైద్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ముందుకు రావడం జరిగింది. ఇవాళ భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఇటువంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా పక్షంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి దాడులు ఖండిస్తూ వాళ్ళ నష్టపడ్డ ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ మొత్తం కూడా ఖండిస్తూ వాళ్ళ ర్యాలీ చేయడం జరిగింది. అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి వారికి మద్దతుగా ఈ కార్యక్రమానికి నష్టపేట నుంచి రావడం జరిగింది.